నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాజధానిలో ప్రభుత్వ ఆస్తులు, విలువైన స్థలాలతో పాటు విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు సర్కార్ హైడ్రా పేరుతో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్గా, మంత్రులు సభ్యులుగా ఉండనున్న హైడ్రా ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విధి విధానాలు, పరిధిని నిర్దేశిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. రాజధానిలో ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధన ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో స్వతంత్ర వ్యవస్థకు రూపకల్పన చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ నిర్మాణం, బాధ్యతలు, విధి విధానాలతో కూడిన జీవో 99ని సిఎస్ శాంతికుమారి విడుదల చేశారు. జిహెచ్ఎంసీ పరిధితో పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేయనుంది. జాతీయ సగటు కన్నా అధికంగా తెలంగాణలో ఏటా 3.2% మేర పట్టణ జనాభా పెరుగుతోంది. అందులో హైదరాబాద్ వాటా అధికంగా ఉన్న నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రేటర్కు రక్షణ కవచంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒకే వేదిక ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని సర్కార్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్ను జిహెచ్ఎంసీలోని ఈవీడీఎం డైరెక్టర్గా నియమించింది. ఇప్పుడు హైడ్రాకు ఆయనే కమిషనర్గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే జిహెచ్ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి. జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పించే విషయమై సమగ్ర ప్రణాళికను హైడ్రా రూపొందించాలి. రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టడమే హైడ్రా బాధ్యత. అలాగే జిహెచ్ఎంసీ, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్లు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జలవనరుల అక్రమాలపై ఫిర్యాదులను స్వీకరిస్తూ విచారణ చేపట్టడం, అక్రమాలను అడ్డుకోవడం, చెరువులను కబ్జాల నుంచి రక్షించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జిహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు హైడ్రాకు సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం ఈ విభాగానికి ఉంటుంది. నియమ నిబంధనల ప్రకారం అనధికార ప్రకటనలు, అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ సంస్థ నిర్మాణానికి ఎంతమంది సిబ్బంది, ఏ హోదాల్లో ఏ మేరకు అవసరం, వారికి శిక్షణ ఇవ్వడం, కావలసిన వాహనాలు, సామాగ్రి, నిధులు, భవనాలు, వాటి నిర్వహణ వంటి అంశాలతో కమిషనర్ సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించింది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇతర స్థానిక సంస్థల నుంచి హైడ్రాకు నిధుల కేటాయింపు ఉంటుంది. అలాగే అగ్నిమాపక చట్టం 1999 ప్రకారం ఆ శాఖ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో అగ్నిమాపక ఎన్ఓసీలు జారీ చేసే విషయమై హైడ్రా భవనాల్లో తనిఖీలు చేపట్టే అధికారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం, వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం, రోడ్లపై గుంతలు, ముప్పు పొంచి ఉన్న మార్గాలు, వరద ముంపుకు గురయ్యే కాలనీలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో హైడ్రా చర్యలు చేపడుతోంది. హైడ్రా రూపకల్పనలో ప్రభుత్వం 2 కమిటీలను కూడా నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్గా, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, జిహెచ్ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన గవర్నింగ్ బాడీ పనిచేయనుంది. విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గనిర్దేశంతో పాటు సమీక్షలు చేయనుంది. అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, ఇతర శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు సభ్యులుగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ 2 కమిటీల్లోనూ హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్గా ఉంటూ ముందుకు తీసుకెళ్లనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ఇతర ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు బాబు. వికసిత్ భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగానే వికసిత్ ఏపీ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్తో ముఖ్యమంత్రి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ ప్రణాళికపై నీతి ఆయోగ్ సీఈఓ ప్రతినిధులు నిపుణులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గత అనుభవాలు, నిర్ణయాలు, వాటి ఫలితాలు, భవిష్యత్ ఆలోచనలను నీతి ఆయోగ్తో పంచుకున్నారు. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ఏపీ పనిచేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వాలు విజన్తో పనిచేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో సంస్కరణలు, విజన్తో వచ్చిన ఫలితాలు చూశామన్నారు. నేడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 సిద్ధం చేసుకుని ప్రయాణం సాగించాలన్నారు సీఎం. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు సీఎం బాబు. అమరావతి, వైజాగ్ ఏఐ హబ్స్గా రూపొందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలని, రాష్ట్ర స్థాయి నుంచి మండల, కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్గా ప్రణాళికలు రచించాలని, అప్పుడే విజన్ డాక్యుమెంట్కు సార్థకత చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటు ప్రకృతికి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా విధానాలు ఉండాలని సీఎం తెలిపారు. సీమలో హార్టికల్చర్ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తే రైతులు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో కీలకమైన విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు వస్తాయని, వాటికి అనుగుణంగా వ్యవస్థలను, ప్రజలను సిద్ధం చేయాలన్నారు ఏపీ సీఎం బాబు. 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు చంద్రబాబు. 15% వృద్ధి రేటు సాధించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం రెట్టింపవుతుందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. దీన్ని సాధించడానికి అవసరమైన సెక్టార్లలో అమలు చేయాల్సిన ప్రణాళికలు కీలకమని, మానవ వనరుల విషయంలో నైపుణ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు సిలబస్ రూపొందించాలని తెలిపారు ఏపీ సీఎం బాబు. అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీ, హర్యానా తరహాలో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. ఈ మేరకు స్కిల్ వర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ వర్సిటీ ఏర్పాటుకు అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. వర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సుల వివరాలు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ స్కిల్ వర్సిటీ బిల్లు పెట్టే యోచనలో సర్కారు ఉంది. ఇందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. స్కిల్ యూనివర్సిటీ ముసాయిదా బిల్లుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ముసాయిదాపై చర్చించారు. ముసాయిదా యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. దీనిపై ముందుగానే పలు కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిధుల విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సమావేశంలోని సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పులు, చేర్పులతో అసెంబ్లీ సమావేశాల నాటికి పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. గచ్చిబౌలిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలకు అందుబాటులో ఉన్నందున ఈ ప్రాంగణంలో వర్సిటీ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గత సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. స్కిల్ యూనివర్సిటీకి ఐబీఎం తరహాలో ఒక బోర్డు ఉండాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని గత సమావేశంలో రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాసనసభ సమావేశాలను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు గవర్నర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. మొదటి రోజు దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతిపై సంతాపం తెలపనున్నారు. 25న పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ శాసనసభలోనే జాబ్ క్యాలెండర్, ఇతర పథకాలపై శాసనసభలో చర్చించనున్నారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 24న శాసన మండలి సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. భద్రతాపరమైన ఏర్పాట్లపై ఇప్పటికే శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది.
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా కురుస్తున్న వర్షాలతో రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7,000 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోషమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. మిలిన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలోని అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండవాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ వరదానిపుట్ట వద్ద మచ్చడెగ్గ ఉధృతంగా ప్రవహిస్తోంది. జీమాడుగుల మండలం కుండిబిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబయలు మండలం గిన్నెలకోట జామిగూడలో గెడ్డలు పొంగాయి. మంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుమ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు నేడు, రేపు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్ఎండ్బి నుంచి బిర్లా వరకు సర్వీస్ రోడ్డుపై వరద నిలిచింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరహా నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో విద్యాసంస్థలకు నేడు కలెక్టర్ సెలవు ప్రకటించారు. రైవాడ, కోనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కళ్యాణపులోవ రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సార్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వరావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవునా గండిపడింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, 3 క్రస్ట్ గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో కట్ట తెగింది. పార్టీ ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇవాళ గవర్నర్ను కలిసి ఫిరాయింపుల అంశాన్ని వివరించనుంది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలవడం ఇదే మొదటిసారి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను అనర్హులుగా పరిగణించాలంటూ గత కొంతకాలంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు పార్టీ ఫిరాయింపులపై శాసనసభాపతికి ఫిర్యాదు చేసింది. హైకోర్టు తలుపులు తట్టింది. నేడు గవర్నర్కు పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఫిరాయింపుల అంశంతో పాటు నిరుద్యోగుల సమస్యలను భారత రాష్ట్ర సమితి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలవనుంది.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శాసనసభ్యులు గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఇప్పటికే శాసనసభాపతి ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ పోరాడుతోంది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. మధ్యాహ్నం గవర్నర్ను కలిసి ఫిరాయింపుల అంశాన్ని వివరించనున్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగ నియామకాల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీటితో పాటు ఇతర అంశాలను రాధాకృష్ణన్ దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లే అవకాశం ఉంది. గవర్నర్ను గులాబీ నేతలు బృందం కలవడం ఇదే మొదటిసారి. అధికారాన్ని కోల్పోయి తర్వాత పార్టీ నేతలు ఆయన్ను కలవలేదు. తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తర్వాత ఇన్ఛార్జ్ గవర్నర్గా వచ్చిన సిపి రాధాకృష్ణన్ను కారు నేతలు ఇప్పటి వరకు కలవలేదు. కాగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, కారు పార్టీ నామమాత్రంగా మిగిలిపోతుందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అహంకారంతో మాట్లాడిన బీఆర్ఎస్ నేడు పేకమేడల్లా కూలిపోతుందన్నారు. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కరీంనగర్లో పర్యటించిన మంత్రులు ఈ మేరకు వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానించారు. లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీ సీఎం బాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయం కోసం ఎంపీలతో పాటు మంత్రులను సమావేశానికి పిలిచారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. అప్పుడు మంత్రుల్ని కూడా వారికి జత చేయనున్నారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవడంతో పాటు జల్ జీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయం, దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై సూచనలు చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. వేడుకలకు నగర వ్యాప్తంగా అమ్మవార్ల ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాల్సిందిగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఆహ్వానించారు. ఆమెతో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఆలయ అర్చకులు కలిసి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చాక అర్చకులు వేదాశీర్వచనం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి బోనాలు కావడంతో అత్యంత వైభవపేతంగా వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులను రేవంత్ రెడ్డి నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో దశాబ్ది బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఆయన ముఖ్యమైన ఆలయాలకు మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. గతంలో లేని విధంగా నగరంలోని ఆలయాలకు 10% అదనంగా నిధులు కేటాయించినట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయిన కారణంగా దేశీయ విమానాశ్రయాల్లో ఊహించని జాప్యం జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బాధిత ప్రయాణికులకు అదనపు సీట్లు, తాగునీరు, ఆహారం తదితర సదుపాయాలు కల్పించాలని విమానాశ్రయాల వర్గాలు, ఎయిర్లైన్స్ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. ప్రయాణికుల ఆందోళన అర్థం చేసుకోగలమన్న కేంద్ర మంత్రి సురక్షితంగా గమ్యస్థానాలకు వేగంగా తరలేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల ఓపిక, సహకారం ప్రశంసనీయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శివాలతో రాజకీయం చేయడం మొదటి నుంచి మాజీ సీఎం జగన్కు అలవాటేనని ఏపీ టీడీపీ నేతలు విమర్శించారు. వినుకొండ ఘటనను తమ పార్టీకి ఆపాదించడం హేయమని మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడడం తగదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాడికి రాజకీయ రంగు పులుముతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కొమ్మలపాటి శ్రీధర్, దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయ రక్షసత్వం సాటుకుంటున్నారని ఆక్షేపించారు. జగన్ డ్రామాలను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరంటూ చురకలంటించారు.
హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. మీ బాబాయ్ హత్యా రాజకీయాన్ని నీ యొక్క గెలుపు కోసం ఆరాటపడ్డావు. శవ రాజకీయాలు చేశావు, శవాల మీద నడిచారు. తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అడ్డుకోవడం అనేది ఇది నీ జమీనా కాకుండా మీరు వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నందుకు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. నీ పార్టీ నీ పని అయిపోయింది. నీ డ్రామాలు నమ్మడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా లేరు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నాడు. 1000 కుటుంబాలు వెళ్ళిపోయినాయంట, 100 మంది చచ్చిపోయారంట, 100 మందిని చంపేశామంట. బయలుదేరాడు బెంగళూరు ప్యాలెస్ లో 40 రోజులు డ్రామాలు ఆడి బయలుదేరాడు. మళ్ళీ శవాల మీద పేలాలు ఏరుకుంటా. నీ నాటకాలు కట్టిపెట్టు, నీ జగన్ నాటకాలు కట్టిపెట్టు. ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్తాం, చర్చ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. మైక్రోసాఫ్ట్ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో కొన్ని గంటల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పలేదు. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ప్రయాణికుల బ్యాగేజీ తనిఖీల్లో అంతరాయం కలగ్గా సిబ్బందే స్వయంగా తనిఖీలు చేపట్టారు. సర్వర్లో తలెత్తిన సమస్యతో కొన్ని గంటల పాటు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేయడం పట్ల ప్రతిపక్షాల నోర్లు మూగబోయాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కర్షకులతో కలిసి కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాలని జో బైడెన్ పై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఆయన సన్నిహితులు అధ్యక్షుడి రేసులో ఉంటారని చెబుతున్నప్పటికీ డెమోక్రటిక్ పార్టీలో చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పోటీ నుంచి వెనక్కి తగ్గే అంశంపై బైడెన్ కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నారని, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని ఓ అమెరికన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. మరోవైపు అధ్యక్ష రేసులో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు బలంగా వినిపిస్తోంది. బైడెన్ స్థానంలో ఆమె పోటీ చేస్తే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డెమోక్రాట్లలో అత్యధికులు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమోక్రాట్లలో 6 కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. మిగిలిన 4లో 2 తమకు తెలియదని చెప్పగా 2 ఆమెకు మద్దతు తెలపలేదు. ఆంధ్రప్రదేశ్లో సరుకుల డెలివరీ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న 15 మంది ముఠా సభ్యులను విజయవాడ యాంటీ నార్కోటిక్ బృంద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తొలుత 3 నిందితులు దొరకగా వారిని విచారణ చేసినప్పుడు మిగతా వారి సమాచారం తెలిసిందన్నారు. ఒడిశా కేంద్రంగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని విక్రయిస్తున్న కీలక నిందితుడు పింకీ రౌత్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. మొట్టమొదటిగా ఏం చేశారంటే పరారీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిని పట్టుకున్నారు, ఇంట్రాగేషన్ చేశారు. వాళ్ళ ద్వారా ఆ లింకులన్నీ బ్రేక్ చేసి మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచవరం, తర్వాత సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 15 మంది ఆ కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే 15 వ్యక్తులను పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ 90.5 కేజీస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న జగన్ డిమాండ్పై వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. శివరాజకీయాల కోసమే జగన్ వినుకొండకు వచ్చారని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రషీద్, జిలానీ ఇద్దరిని వైసీపీ నేత బ్రహ్మానాయుడు పెంచి పోషించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఢిల్లీలో ధర్నా చేయని జగన్ ఇప్పుడు రాష్ట్రం పరువు తీసేందుకు అస్థిరలో ఆందోళన చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఎవరితో తిరిగాడండి ఈ జిలానీ? అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్తో తిరిగిన ఫోటోలు, ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది, వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకి రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గాల వలన, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించినందువలన ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవటం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.